తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శనివారం మ్యాక్సీ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం భీమవరం వన్ టౌన్లోని సప్తనిధి లిమిటెడ్ బ్రాంచ్ నందు నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలతో పాటు సామాజిక సేవలలో కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు సప్తనిధి ద్వారా జరుగుతాయని సప్తనిధి సీఈఓ కొల్లి స్వామినాయుడు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత కేజీఆర్ఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన చంద్రజీ, మార్కెటింగ్ హెడ్ ఐవి సురేష్, హెచ్ఆర్ అడ్మిన్ కె దుర్గా శివరాం సిబ్బంది పాల్గొన్నారు. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6వ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మ్యాక్సీ విజన్ వారి సహకారంతో నేత్ర వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు గురువుగారు చంద్రజీ గారికి మా సప్తనిధి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత సహకరిస్తున్న మా స్టాఫ్కి అలాగే కస్టమర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సప్తనిధి లిమిటెడ్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. అలాగే రేపు సోమవారం రక్తదాన శిబిరం జరుగుతుంది. అలాగే బుధవారం 8వ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేము బ్యాంకింగ్ సంబంధించిన వ్యవహారాలు కాకుండా ప్రజల కొరకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మా సంస్థ ముందుండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మా శాఖల ద్వారా ఒక భీమవరమే కాదు, మాకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 12 శాఖల ద్వారా రాబోయే కాలంలో ఇంకా ముందున్న పెరిగే శాఖల ద్వారా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇలాగా ప్రతి ఒక్కరూ సహకారాలు మాకు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సప్తనిధి క్వాజీ బ్యాంక్ 6వ వార్షికోత్సవ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులైనటువంటి నాయుడు గారికి, సురేష్ గారికి, శివ గారికి, ఆ 9 బ్రాంచుల్లో ఉండేటటువంటి అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఖాతాదారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఒక బ్యాంకు ఈ విధమైనటువంటి ఆత్మీయతని పొందింది అంటే మంచి ఆలోచనతోటి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే. ఈ ఆర్థిక లావాదేవీలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అలాంటిది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ సందర్భంగా వీళ్ళు ఉచిత నేత్ర శిబిరం సర్వావయానం శిరఃప్రదానం సర్వేంద్రియానం నయనఃప్రదానం అన్నారు. నయనం కన్ను చాలా ముఖ్యమైనది. దాని గురించి మ్యాక్స్ విజన్ వారి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం, ఎల్లుండి రక్తదాన శిబిరం, ఆ తర్వాత రక్తదాన శిబిరం చేయడం వల్ల కూడా కలెక్టర్ గారి చేత, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మేడం చేత కూడా ప్రత్యేక ప్రశంసలు పొందినటువంటి సంస్థ ఇది. అదేవిధంగా 8వ తారీఖున వార్షికోత్సవం కూడా 8 సంస్థల్లోనూ కూడా 9 సంస్థల్లోనూ వైభవంగా జరపడానికి ప్రణాళిక చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. సామాన్యుడికి ఆర్థిక వెసులుబాటు ఏ విధంగా కలిగించాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సంస్థ ప్రతినిధులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ, లేకపోతే మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం కానీ, పర్యావరణానికి ప్రతిదానికి కూడా మంచిగా కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో వార్షికోత్సవాలు జరపాలని చెప్పి ఆకాంక్షిస్తూ నమస్కారం. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పోస్టల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు భారతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి తెలియజేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లను భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో హెడ్ పోస్ట్ మాస్టర్ పొలమూరి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తపాలా శాఖ ఎంతో కీలకమైందని, పోస్టల్ శాఖలో ఉన్న అనేక పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోస్టల్ ఏపీఓ లెనిన్ బాబు మాట్లాడుతూ పోస్టల్ శాఖ ద్వారా అందించే పలు రకాల సేవలను గురించి వివరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వారం రోజుల పాటు తపాలా శాఖ కార్యకలాపాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థల్లో తపాలా శాఖ ఒకటి. మొదటి నుంచి కూడా తపాలా శాఖ మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉద్యోగులకి అలాగే ప్రజలకి ఈ దేశంలో మొత్తం అన్ని ప్రజానీకానికి అన్ని ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తుంది. మేలు మారినటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఫైనాన్షియల్ రంగం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ, ఇటు పిఎల్ఐ కానీ, ఆర్పిఎల్ఐ కానీ, గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా, గ్రాడ్యుయేట్స్ దాకా ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాం. అత్యంత ఎక్కువ బోనస్ భారతదేశంలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ సెక్టర్లో ఏ సంస్థ ఇవ్వలేనంత బోనస్ని మనం పిఎల్ఐ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. అట్లాగే సుకన్య సమృద్ధి
కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో ఏర్పాటు చేసినటువంటి సుకన్య సమృద్ధి పథకం ఆడపిల్లలకి అత్యంత ఎక్కువ వడ్డీ రేటు ఇస్తూ ఇక్కడ పోస్టుల ద్వారా సేవలు అందుతున్నాయి. చాలామంది అనుకుంటారు పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాల వరకే కదా ఏముందనేసి అనుకుంటారు. కానీ వాస్తవంగా పోస్టల్ డిపార్ట్మెంట్ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాలుగా అప్డేట్ అయింది. ఇవాళ మీరు అరిచేతుల ఐపీబీ సేవల ద్వారా మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆధార్ సేవలు ఇక్కడ మనం చేస్తున్నాం. అట్లాగే మిగతా అనేకమైనటువంటి అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, లేకపోతే ఈ గ్యాగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, అనేకమైనటువంటివి ఏదైనా కేవలం 750 రూపాయల్లో ప్రీమియం తోటి 10 లక్షల రూపాయల్లో ఇన్సూరెన్స్ కవర్ చేసేటువంటి స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎవరైతే ప్రజానీకం ఉన్నారో అన్ని వర్గాల వారికి కూడా ఉపయోగపడే సేవలు అందిస్తున్నాం. అట్లాగే తపాలా శాఖ ఇప్పటికీ కూడా భారతదేశ భూభాగం మీద ఏ నెట్వర్క్ సిగ్నల్ అయినా ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ లేనటువంటి భారత భూభాగం లేదని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ సేవల్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని గత 26 సంవత్సరాలుగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా రంగసాయి గారు ఈ సేవల్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం, ఈ సేవలు మరింత వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇది కూడా దేశ సేవలో భాగంగా మేము గౌరవంగా భావిస్తూ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మన భీమవరం పరిసర ప్రాంతాలు మరియు భీమవరం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ విజ్ఞాన వేదిక వారు మా పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క వారోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా ఉంది. వారి సమక్షంలో ప్రతి సంవత్సరం మా భారతీయ తపాలా శాఖ వారి యొక్క వారోత్సవాలు నిర్వహించి ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ స్కీముల గురించి, లేకపోతే ఇన్సూరెన్స్ గురించి, అలాగే సేవింగ్స్ గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా మా తపాలా శాఖలో సహకారంగా అందించి వారి యొక్క పొదుపు ఖాతాలను ఓపెన్ చేసి వారి యొక్క విధులు పెంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పోస్టల్ శాఖ చాలా కీలకమైనది. మరి పోస్టల్ శాఖ అతి పెద్దదైనది కూడా. అటువంటి దాని పోస్టల్లో వారోత్సవాలని అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి భీమవరంలో కూడా మన సూపరింటెండెంట్ గారు మరి హెడ్ పోస్ట్ మాస్టర్ సహకారంతో ఈ వారోత్సవాలని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా పోస్టల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ప్రజలకి. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు, పోస్టల్ స్టాంప్స్ అండ్ నాణ్యాలు ఎగ్జిబిషను, తర్వాత విద్యార్థుల పోటీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. భీమవరం మెంటవారితోట కోయివారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా శనివారం అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, స్థానిక మహిళా భక్తులచే కోలాట ప్రదర్శనలు, బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారిని పురవీధులలో ఊరేగించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బాలా త్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో
భక్తులు దాతలు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా దేవీస్థాన నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మరి ఈ రోజున అమ్మవారి గ్రామోత్సవంగా పుష్పోత్సవంతో చాలా విశేషంగా అమ్మవారికి ఈరోజు మన అమ్మవారి ఊరేగింపుగా, అలాగే అమ్మవారికి విశేషంగా మరి కోలాటం, బాణసంచాలు, కాసాలతో చాలా ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా చాలా విశేషమైనటువంటి అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకారాలు చాలా ఘనంగా జరిగాయి. ఈరోజు అమ్మవారికి కోలాటంతో చాలా విశేషంగా నిర్వహించాము. తాసాలతోనూ బాలసంచాలతోనూ గ్రామస్తులందరూ బాగుండాలని అమ్మవారికి చాలా విశేషంగా ఈరోజు గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఈ నెల 5వ తేదీ ఆదివారం ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీజ ఇంటూరిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ఇంపీరియల్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాయసం నరేష్ కుమార్ చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంపీరియల్ హాస్పిటల్స్ లో ఈ వైద్య శిబిరం జరుగుతుందని తెలియజేశారు. తలనొప్పి, మెదడు వాపు, నరాలకు సంబంధించిన సమస్యలు, మూతి వంకర ఆగుట, చెయ్యి కాళ్లు లాగుట, పక్షవాతం, ఫిట్స్ వంటి సమస్యలు ఉన్నవారు విచ్చేసి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓపీ కన్సల్టేషన్, హెచ్బీ, ఆర్బీఎస్ పూర్తిగా ఉచితమని అన్నారు. 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలు ఖర్చయ్యే సిటీ స్కాన్ కేవలం 1,000 రూపాయలకే తీయబడుతుందని తెలియజేశారు. ఇతర పరీక్షలు, రక్త పరీక్షల్లో 50% రాయితీ ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాయసం నరేష్, ఇంపీరియల్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మరియు ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఇవాళ మన ఇంపీరియల్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీజ ఇంటూరి గారు, న్యూరాలజిస్ట్, చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ సిఎంసి వెల్లూరు కాలేజ్లో ఆవిడ ముగించి సేవలు అందించి అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి సేవలు అందించి ఆశ్రమ్ హాస్పిటల్ కూడా సేవలు అందించి నిన్నటి నుంచి మన దగ్గర ఇక్కడ ఓపీ చూడటం స్టార్ట్ అయిందండి. ఆవిడ పర్యవేక్షణలో మనకి రేపు అనగా 5వ తారీఖు అక్టోబర్ మనకి క్యాంపు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్లో ఆవిడ నిపుణులు, వేరే దీనికి సంబంధించిన నిపుణులందరూ క్యాంప్లో ఫిట్స్కి, తలనొప్పికి, మెదడువాపు వ్యాధులకి, ఇతర న్యూరాలజీకి సంబంధించిన ఏ ఇబ్బందికైనా ఫ్రీగా ఓపీ చూస్తారండి. సిటీ స్కాన్ సుమారుగా 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అయ్యే సిటీ స్కాన్లు అన్నీ 1,000 రూపాయలకి తీయబడతాయి. మన టెస్టులు అన్నిటి మీద కూడా 50% రాయితీ కలదండి. దీన్ని అందరూ బాగా యూటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీని అందరూ తరలి రావాలని మా కోరిక. అందరూ ఎంతమంది ఉపయోగించుకుంటే అంత మంచిదండి. ఇలాంటి క్యాంపులు మన హాస్పిటల్ ఆవరణలో జరుగుతూనే ఉంటాయండి. ఏం క్యాంప్ వచ్చినా సరే మన బీసీఎన్ ఛానల్ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నమ్మండి. దసరా ముగింపు సందర్భంగా ఆకివీడు పిల్లలమర్రి అగ్రహారంలో శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చండీ హోమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు లంకా సుబ్రహ్మణ్యం రవి చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మల నాగు దంపతులు, గొడవర్తి మణికంఠ దంపతులు, అత్తిలి శ్రీను, పసుపురెడ్డి శివతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలమర్రివారి అగ్రహారంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి వారి ఆలయమునందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఈ రోజు అమ్మవారికి ఉదయం 8 గంటల నుంచి చండీ హోమాన్ని అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఇప్పుడే అమ్మవారికి పూర్ణావతి కార్యక్రమాన్ని ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కావలసిందిగా కోరుతూ అమ్మవారికి చండీ హోమాన్ని భక్తులు, గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళం మహత్తు.
భీమవరం రూరల్ మండలం చినవీరం గ్రామ పంచాయతీలో చేపట్టబోయే ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఎంపీడీఓ నూకల మురళీ గంగాధర్రావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న కల్వర్టును వెడల్పు చేయాలని, తురకవాని చెరువును శుభ్రపరచాలని, డ్రైనేజీ వ్యవస్థను, పంట కాలువలను శుభ్రం చేయించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల మురళీకృష్ణంరాజు, గొట్టుముక్కల విశ్వనాథరాజు, బీజేపీ నాయకులు చెరుకూరి వెంకటకృష్ణంరాజు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, జనసేన నాయకులు మహేష్ కోరారు. గ్రామ కార్యదర్శి పి దుర్గాప్రసాదరావు, పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన చినవీరం గ్రామం కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా. ఆ సమస్యలు ఏంటంటే ప్రధానంగా మనకి అంబేద్కర్ సెంటర్లో బ్రిడ్జ్ ఒకటి చాలా ఇరుగ్గా ఉంది. చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ అది జరగలేదు. ఆ బ్రిడ్జ్కి అనుకున్న డ్రైనేజ్ చూసారా, ఆ డ్రైనేజ్ ఊరి మధ్యలో చెల్లింది. ఆ డ్రైనేజ్ అంతా మురుకు. నిజంగా మలేరియా కానీ డయేరియా కానీ ఏదైనా వచ్చిందంటే ఆపై అవగాహన కాదు, వైద్య శాఖలో కూడా ఇబ్బంది. అంటే డ్రైనేజ్ ఒకటి శుభ్రపరచాలి, అది కంపల్సరీ చేసి తీరాలి. బ్రిడ్జ్ ఒకటి, డ్రైనేజ్ కానీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలో ఫ్లెక్సీలు ఉంటాయి, అది దాన్ని మనం కంట్రోల్ చేయగలమో లేదో పక్కన పెడదాం. గవర్నమెంట్ పథకాలు ఎన్ని ఉన్నాయో ప్రజలకు అంతే తెలియట్లేదు. ఈవేళ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ పథకం పెట్టారో ఎవరు అర్హులు అన్నది ఎవరికి కూడా ఒక అవగాహన లేదు. ఏంటంటే కొత్తగా వచ్చి అడిగినట్టుగా అడుగుతున్నారు. అంటే మన గ్రామానికి సంబంధించి ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెక్సీ మీద ఉన్నారు. ఎందుకంటే కనీసం చూసుకునైనా సరే కనీసం పంచాయతీకి వస్తారండి. ఇది ఎలా ఉందంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవరికైనా ఒక పథకం వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతున్నారు, నాకు వస్తుందా అని. ఎవరి దగ్గరకో, గ్రామ పెద్దల దగ్గరకో, మారేపల్లి ఏమవుతుంది ఏమి రాదు. ప్రాసెస్, దానికి అధికారులు ఉన్నారు, దానికి చట్టం ఉంటే చట్ట ప్రకారం వస్తాయి తప్పించి మనుషుల దగ్గర చూస్తే మనకి వెనకాల ఎవరో పథకాలు ఇవ్వరండి ఎవరికి, ప్రజలకు ఎవరికైనా. ఈ రకంగా ఈ డ్రైనేజ్ సమస్య కానీ ఈ ఫ్లెక్సీలు మనకి కొద్దిగా అది నెక్స్ట్ మొక్కలు వేసారు, చాలా మంచిది. గ్రామంలో మొక్కలు పెంచడం అనేది చాలా మంచి పద్ధతి. కానీ ఈ రకంగా మురికి కాలువ వ్యవసాయం మట్టికి చిరుమేరలో కొంత వ్యవసాయం మురికి కాలువ వల్ల ఈ డ్రైనేజ్ వల్ల అయిపోయింది. అక్కడ ఈ డ్రైనేజ్కి సంబంధించి నాకు తెలుసున్నంత వరకు అలాగా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కాడి నుంచి అటు నుంచి ఏదో ఉందని అంటున్నారు. అది ఎలా ఉన్నప్పటికీ గవర్నమెంట్ రికార్డులో ఎలా ఉంటే అలాగే ఖచ్చితంగా అది అందరూ కూడా మనం సహకరించుకుని గ్రామస్తులందరూ కలిపి అది ఒకసారి ఓపెన్ చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ రకంగా ఈ సమస్యల్ని మనం అందరూ గ్రామస్తులు అందరూ కలిపి నిర్ణయం తీసుకుంటే ఊరికి మంచిది. అందుకని ఈ విషయం మీకు తెలియజేసుకుందామని తీసుకున్నాం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు, ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం కలిసి నిర్వహిస్తున్న వైద్యుల నైపుణ్యత చిరునామా నమోదు అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని సాంప్రదాయ వైద్యులు నమోదు, ఏ తరహా ఔషధ మూలికలు ఉపయోగిస్తున్నారు, వాటి లభ్యత తదితర అంశాలపై సర్వే నిర్వహించి భవిష్యత్ అవసరాలకు వైద్యులు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రధాన కార్యదర్శి నామాల శ్రీనివాసరావు, కొల్లిపాక అంజిబాబు, బి జనార్దన్ రెడ్డి, హరికృష్ణ, జిల్లా కమిటీ అధ్యక్షులు బాల శ్రీనివాస్, కార్యదర్శి ఎం శ్రీనివాస్, ట్రెజరర్ దవే పద్మావతి, గౌరవ అధ్యక్షులు పెద్ద సత్యనారాయణ, ఆర్ ప్రసాదరాజు, బి రాము, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ నమోదు కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు భీమవరం పట్టణంలో మావుళ్లమ్మ గుడి వద్ద కురిసేటివారి వీధిలోని శ్రీ భారతమాత ఆయుర్వేద నిలయం నందు కొనసాగుతుందని అన్నారు. మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు వారు ఆయుర్వేద వైద్యుల యొక్క నైపుణ్యత, వారి యొక్క చిరునామా గురించి ఒక వివరాలు తీసుకోవడం కోసం మా దేశీయ వైద్య సంఘానికి ఒక అధికార పత్రం ఇచ్చారండి. దీని ద్వారా మేము రాష్ట్రంలో ఉన్న అందరి యొక్క వైద్యులు వారి యొక్క నైపుణ్యతని గుర్తించి వారి వివరాలు తీసుకొని వారి యొక్క వివరాలని ప్రభుత్వానికి ఇవ్వడం అనేది మా యొక్క ఉద్దేశం అండి. ఈరోజు అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క వివరాలను అందించారు. వారికి తగిన నైపుణ్యతని ప్రభుత్వం గుర్తించాలని అందరితోనే గుర్తించే విధంగా సంస్థ నుండి గుంటూరు నుంచి వచ్చారండి మన దేశీయ వైద్య సంఘం తరఫున. అందుకని అందరినీ ఉదయం నుంచి ఇది నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే 24 వరకు ఇది నమోదు జరుగుతుంది కనుక అందరూ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించి ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని భీమవరం సర్ సివి రామన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో సివి రామన్ స్కూల్లో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల నష్టాలను విద్యార్థులకు తెలియజేయడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తారని, భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించవచ్చని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పి సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు సర్ సివి రామన్ స్కూల్లో ప్లాస్టిక్ ని తరిమి కొడదాం అనే కార్యక్రమం మీద ఈ రోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ప్రతి వారంలోనూ ప్రతి శుక్రవారం, శనివారం కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది ముందుగా పిల్లల్లో ఈ అవేర్నెస్ కనుక తీసుకొచ్చినట్లయితే అది ప్రతి పేరెంట్కి కూడా వెళ్తుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుగా మా స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంపై అవగాహన కల్పించడం కోసం ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మా స్కూల్లో. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగసాయి గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే కార్యక్రమంతో మేము వచ్చాము. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ఎందుకంటే ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంతో హాని కల్పిస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే కార్యక్రమం మీద ఎంతో ముందుకొచ్చి పాటుపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ప్లాస్టిక్ నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడడం అనే ఒక అవేర్నెస్ కార్యక్రమంతో అందరికీ అందజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న కానుక ఆటో డ్రైవర్ల సేవలో పథకం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అభయహస్తం, 19 మంది లబ్ధిదారులకు 11.98 లక్షల రూపాయల చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల దేశం ఆర్థికంగా బలోపేతమైంది. ఉండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఖాదీ సంతా ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.